ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళింట్లో ఉంటున్నావు, తను నీకు సరిగ్గా తిండి పెట్టడం లేదా ఏంటి? మీ నాన్న డబ్బులు పంపిస్తారు కదా. లేదత్తయ్య, విషయం అది కాదు. విషయం ఏంటంటే తను వంట చాలా బాగా చేస్తుంది, అందుకే వేద్ అంతలా తింటున్నాడు. ఒక్క నిమిషం, అది నేను నిర్ణయిస్తాను, తను వంట బాగా చేస్తుందా లేదా అని. అవును, కానీ రిషబ్ ఈ పాయసం తాగడు కదా. ఏంటి? ఇదిగో ఓ భార్యమణి, నీ భర్తకు ఏది ఇష్టమో ఏది తింటాడో లేదో కూడా నీకు తెలీదా? చెప్పండి నాన్నమ్మ, తనకి నా ఇష్టాల గురించి అసలు ఏమీ తెలియదు. కానీ నాకు తన గురించి అన్నీ తెలుసు. తనకి ఏది ఇష్టం లేదో. ఉదాహరణకి తనకి గులాబీలు అంటే చాలా అసహ్యం, మంట. దగ్గరకు వస్తేనే తుమ్ముల మీద తుమ్ములు వచ్చేస్తాయి. అలాగా? గులాబీలంటే అంత అసహ్యమా? గులాబీ అంటే కాదు అమ్మమ్మ, అది నాకు గులాబీ అంటే అది మీ నకిలీ పేరు కదా, నిజానికి మీ పేరు. నా ఉద్దేశం ఏంటంటే గులాబీలు అంటే రోజెస్ 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 అంటే నాకు అలర్జీ. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఓకే? నానమ్మ, మీరు తను ఇందాక అడుగుతున్నారు నా ఇష్టాల గురించి. మళ్ళీ అడగండి, ఒకసారి అడగండి. అమ్మమ్మ, ఇష్టాలలో ఏముంది? అవి సమయంతో పాటు మారుతూ ఉంటాయి కదా. ఒకటే పట్టుకొని కూర్చుంటే ఎలా నడుస్తుంది చెప్పండి? ఎగ్జాంపుల్, నిన్నటి వరకు పాయసం అంటే ఇష్టం లేదు, అప్పుడు పెళ్లి కూడా కాలేదు కదా. అబ్బా, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు తనూజ తన చేతులతో నీకు తినిపిస్తుంది పాయసం. నీకు ఇష్టం లేదు కదా, అయినా కూడా తినాలి. నానమ్మ, నేనేం పాలు తాగే పిల్లాను కాదు. నేను ఇప్పుడు పాలు తాగమని ఎవరు చెప్పారు? తినమది కదా చెప్తున్నాను. తన చేతులతో నీకు తినిపిస్తుంది, నువ్వు చక్కగా తినాలి. అర్థమైందా? లేదంటే నేను వీళ్ళమ్మ మార్చేస్తాను. తినిపించు. కూర్చోమ్మా, తినిపించు వాడికి. కూర్చో. చూసావా పెద్ద కొడలా, నువ్వు నీ కొడుకుని బాగా నెత్తికెక్కించుకున్నావు. తను చూడు, తను నీలాగా చెయ్యదు. తనకి తను తినడం కన్నా తినిపించడం ముఖ్యం. నీలాగా నెత్తికెక్కించుకోదు. ఇప్పుడు నా వీలునామా మార్చాల్సిన అవసరం రానివ్వదు తను. మైథిలి ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు ఎందుకు రాలేదు? నేను తనకి ఫోన్ చేస్తాను. జోక్ బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ఏమైంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.